ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు ప్రతి ఒక్క మనుషులకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు, కానీ ఆయన బలమైన ఆత్మని దేవుడు ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ఆయన సేవకులుగా, ఆయన బలమైన బిడ్డలుగా సాతాన్ని వెళ్ళగొట్టేటువంటి ఆత్మని ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చివరి దినాల్లో నా ఆత్మను భూలోకంలో ఉన్నటువంటి మనుషుల మీద కుమ్మరిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ ఎంత బలంగా ఉంటుందంటే, మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, అబ్రహాం గారిని చూసుకున్నప్పుడు, దేవుడు అబ్రహాం గారి కుమార్ని ఇసాకు గారిని బలి ఇమ్మని చెప్పినప్పుడు అబ్రహాము మామూలుగా భయపడలేదని, నా కుమార్ని బలి ఇస్తే ఎలా అని దేవుని దగ్గర అడగలేదు, ఏం చేయలేదు. నా దేవుడు ఏది చేయమన్నా మంచికేనని ధైర్యం కలిగినటువంటి ఆత్మ ఆయన ఉంది కాబట్టి ఇసాకుని బలి ఇచ్చేదానికి కూడా సిద్ధపడ్డాడండి. అంటే దేవుడి కోసము మనం ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధపడాలి. దేవుడు మన ప్రాణాలు తీయడానికో మనం అప్పుడు చూసుకున్నప్పుడు ఇస్సాకు గారి ప్రాణాలు దేవుడు తీసుకోలేదండి. అబ్రహాం గారిని విశ్వాసం ఎలా ఉందని పరీక్షించారు కాబట్టి విశ్వాసానికి తండ్రిగా ఆయన నియమించారు. మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడు, నేను దేవునికి సేవ చేస్తున్నాను కదా, నేను దేవునికి భక్తుడుగానే ఉంటున్నాను కదని మనం పిరికిగా సాతాను ఆలోచనలు కలిగి మనం ఉండకుండా మనం జీవం కలిగినటువంటి దేవుని ఆత్మ పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదయ్యా, మీరు జీవం కలిగిన ఆత్మ ఇచ్చారయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని, మమ్మల్ని సాతాను శోధనలోకి తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్క మానవాళిని అది ఏదేదో చెప్పి భయపిస్తూ ఉంటుంది. సాతానుని జయించాలి అంటే యేసుక్రీస్తు వారి గారి కృప ఉంటేనే మేము ఈ లోకంలో సాతాన్ని అధిగమించేదానికి మీ దయ, మీ కనికరం, మీ కరుణ, మీ కటాక్షము మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. క్రైస్తవులు కూడా సాతాను చూసి భయపడుతున్నారయ్యా. మేము సాతాను దగ్గరికి వెళ్ళినాం, సాతాను మా దగ్గరికి వచ్చినాం, దానికి ఓటమి కలుగుతేమంటే మీ ఆత్మ మాలో ఉంది కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. సాతాను దేవుని బిడ్డల్ని దూరం చేయాలని, పరలోకాల దగ్గరికి వెళ్ళకుండా నరకంలోకి తీసుకొని వెళ్ళాలని, తండ్రిని కుమారుణ్ణి దూరం చేయాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తూ మనుషుల్ని భ్రమపరుస్తూ సాతాను దాని పిరికిది కాబట్టి మమ్మల్ని కూడా పిరికి వారుగా చేస్తుంది. బైబుల్ వాక్యం ఒకటే సెలవిస్తుంది, పిరికితనం గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు, కానీ ధైర్యం కలిగినటువంటి జీవం కలిగిన ఆత్మ మీరు ఇచ్చారు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో వచ్చినాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.